Hi guys, welcome to our channel VS Tech. అవును, నేను ఇంకా బతికే ఉన్నాను. ఈరోజు మన వీడియో కంటెంట్ ఏమిటంటే గూగుల్లో అకౌంట్ క్రియేట్ చేయడం ఎలా. మనం ముందుగా గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్ పైన అకౌంట్ నేమ్ చూపించింది. అకౌంట్ నేమ్ పైన క్లిక్ చేయాలి. అక్కడ అనంతర అకౌంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. కొంతమందికి గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసినా కూడా మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేయడం రాదు, అందుకని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ఆప్షన్ చూపించుద్ది. ఓప్పోలో అయితే ఇలా చూపించింది, వేరే ఫోన్లో అయితే వేరేగా చూపించింది, శాంసంగ్ కానీ రియల్మీ కానీ అట్లా. దాని మీద క్లిక్ చేసినట్టు గూగుల్ మీద చెకింగ్ ఇన్ఫో అని వచ్చింది. చెకింగ్ ఇన్ఫో అని వచ్చిన తర్వాత మన ఫోన్ నెంబర్ అడుగుద్ది. ఈ ఫోన్ నెంబర్ నాకు కొంచెం పర్సనల్ కాబట్టి తర్వాత అయితే ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. నేను నా నేమ్ నేను అకౌంట్కే నేమ్ పెడతాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేనైతే నేను మీ సాయి అని టైప్ చేద్దాం అనుకుంటున్నా. నేను మీ ఫస్ట్ నేమ్, సాయి అనేది లాస్ట్ నేమ్గా పెడదాం అనుకుంటున్నా. వేరే వాళ్ళైతే ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ కుమార్ అనే పేరు అయితే ఫస్ట్ నేమ్ మనోజ్, లాస్ట్ నేమ్ కుమార్ అని పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. నా డేట్ ఆఫ్ బర్త్ నా ఏజ్ పర్సనల్ కాబట్టి దీన్ని స్కిప్ చేసేద్దాం. వాడే ఉద్దేశంతో అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేసిన తర్వాత ఇక జీమెయిల్ అడ్రస్ చూపించింది అనమాట. 3 ఆప్షన్స్, 2 ఆప్షన్స్ అయితే గూగులే ఇచ్చింది. థర్డ్ ఆప్షన్ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని చూపించింది. నేనైతే ఓన్ జీమెయిల్ అడ్రస్ చూస్ చేసుకుంటా. మనం అకౌంట్కి పెట్టిన పేరే పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. నేను అకౌంట్కి పెట్టిన పేరే పెడతాను. నేను మీ సాయి అని టైప్ చేస్తాను. gmail.com అక్కడ ఆప్షన్ ఇచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయడమే. ఈ నేమ్ ఆల్రెడీ ఎవరో వాడేశారు కాబట్టి మనం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పేరు డిఫరెంట్గా పెడతాను కాబట్టి నేను నెంబర్ యాడ్ చేస్తాను. 2243@gmail.com. తర్వాత స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ ఒక ప్రైవసీకి సంబంధించి కాబట్టి స్కిప్ చేద్దాం. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మన అకౌంట్ నేమ్తో సహా ఇన్ఫో చూపించింది. దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయడమే. తర్వాత ప్రైవసీ అండ్ టర్మ్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపించింది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రీ చేయడమే మనం. సో గైస్, అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడే చూసాను. అక్కడ క్లిక్ చేసేసినాక కింద చూపించేది ఇది కూడా మనం క్రియేట్ చేసింది నేను మీ సాయి అనేది. దాని మీద క్లిక్ చేద్దాం. చూసారుగా అకౌంట్తో సహా ఓపెన్ అయిపోయింది. డీటెయిల్స్ కూడా మారుతాయి చూసారుగా. సో ఇది గైస్ ఈరోజు మన వీడియో రావడానికి కొంచెం లేట్ అయింది. మామూలు లేటా, జీవితకాలం లేట్ రా. ఓకే సారీ ఫర్ ద లేట్. ఇక్కడ నుంచి వీడియోస్ లేట్గా రావు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే నేను కూడా కాలేజీకి వెళ్ళాలి కదా, అందుకు. నెక్స్ట్ నుంచి అస్సలు వీడియోస్ లేట్ అవ్వవు. ఇంకొకటి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మన ఛానల్కి 53 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్స్ టు ఆల్ సబ్స్క్రైబర్స్. నాకు పేరున థ్యాంక్స్ చెప్పాలంది, కానీ మీ పేరు ఏంటో నాకు తెలియదు కాబట్టి మీ పేరు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరుతో సహా నేను నెక్స్ట్ వీడియోలో థ్యాంక్స్ చెప్తాను. నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మన ఛానల్ని 100 సబ్స్క్రైబర్స్ అవుతే 100 సబ్స్క్రైబర్స్కి నేను ఒక గిఫ్ట్ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అదేదో కాదు, ఇయర్ పింక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.